సి అక్షరంతో ప్రారంభమయ్యే పేరున్నవారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. వీరికి మాటల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా చుట్టూ ఉన్నవాళ్లను ఆకట్టుకునే సామర్థ్యం వీరిలో ఉంటుంది. సహజంగా సృజనాత్మకత, తెలివితేటలు, చురుకుతనం ఎక్కువగా కనిపిస్తాయి. సి అక్షరంతో పుట్టిన వాళ్ళు భావోద్వేగాలకు ఎక్కువ విలువ ఇస్తారు. ఎదుటివారి మనసును త్వరగా అర్థం చేసుకునే గుణం వీరిలో ఉంటుంది. కుటుంబానికి, స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ కొన్నిసార్లు చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడే స్వభావం ఉంటుంది. అప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ అక్షరంతో ఉన్నవాళ్లకు జీవితంలో అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మీడియా, మార్కెటింగ్, బిజినెస్, టీచింగ్, క్రియేటివ్ రంగాలలో మంచి గుర్తింపు వస్తుంది. ఇతరులను ప్రభావితం చేసే శక్తి వీరిలో సహజంగా ఉంటుంది కాబట్టి నాయకత్వ గుణాలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు సి అక్షరానికి సంబంధించిన అదృష్ట అంశాల గురించి తెలుసు. ముందుగా అదృష్ట దినాలు. సి అక్షరంతో పుట్టిన వాళ్లకు సోమవారం, బుధవారం, శుక్రవారం చాలా శుభకరమైన రోజులు. ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు ప్రారంభిస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొత్త పని ప్రారంభించడం, వ్యాపార ఒప్పందాలు, ఇంటర్వ్యూలు, ప్రయాణాలు ఈ రోజుల్లో చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే సి అక్షరానికి ప్రధానంగా అనుకూలంగా ఉండే నంబర్లు 3, 6, 9. ఈ నంబర్లు మీ జీవితంలో పునరావృతమైతే అదృష్ట సంకేతంగా భావించవచ్చు. మొబైల్ నంబర్, వాహన నంబర్, ఇంటి నంబర్ లాంటి వీటిలో ఏదైనా ఉండటం శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా 6 నంబర్ మీకు ఆకర్షణ, ప్రేమ, సంబంధాల్లో సౌఖ్యం తీసుకొస్తుంది. ఇప్పుడు అదృష్ట రంగుల గురించి చూద్దాం. సి అక్షరంతో పుట్టిన వాళ్లకు తెలుపు, లైట్ బ్లూ, పింక్, ఆకుపచ్చ రంగులు చాలా అనుకూలం. ఈ రంగుల దుస్తులు ధరించడం వల్ల మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ముఖ్యమైన రోజుల్లో లేదా ఇంటర్వ్యూ, మీటింగ్లకు వెళ్లేటప్పుడు ఈ రంగులను వాడితే మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. అదృష్టరత్నాల విషయానికొస్తే సి అక్షరంతో ఉన్నవాళ్లకు ముత్యం, పచ్చరాయి, వజ్రం అనుకూలంగా ఉంటాయి. వీటిలో ముఖ్యంగా ముత్యం మనస్సుకు శాంతినిస్తుంది, భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. పచ్చరాయి విద్య, తెలివితేటలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంలో ఉపయోగపడుతుంది. వజ్రం ఆకర్షణ, సంబంధాల్లో సౌఖ్యం, ఆర్థిక స్థిరత్వం తీసుకురావడంలో సహాయపడుతుంది. అయితే రత్నాలు ధరించే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల సలహా తీసుకోవడం మంచిది. ఇక జీవనశైలిలో పాటించాల్సిన కొన్ని చిన్న పరిహారాలు. ప్రతి సోమవారం తెల్లని వస్తువులు దానం చేయడం, పేదలకు పాలు లేదా బియ్యం ఇవ్వడం మంచిది. బుధవారం రోజున పచ్చని వస్త్రాలు ధరించడం లేదా పచ్చని ఆకులతో కూడిన మొక్కను నాటడం మీకు శుభం చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సి అక్షరంతో ఉన్నవాళ్లు ఎక్కువగా ఇతరుల కోసం ఆలోచిస్తారు కానీ తమ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను కొన్నిసార్లు పట్టించుకోరు. కాబట్టి సరైన నిద్ర, ఆహారం, వ్యాయామం పాటిస్తే మీ జీవితంలో మరింత సక్సెస్ సాధించగలుగుతారు. భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు లాజిక్ను కూడా ఉపయోగించాలి. అప్పుడు మీ జీవితంలో స్థిరత్వం పెరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే సి అక్షరంతో పుట్టిన వాళ్ళు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి మంచి అవకాశాలు పొందే శక్తి ఉన్నవాళ్ళు. సరైన దిశలో ప్రయత్నిస్తే జీవితంలో పేరు, ప్రతిష్ట, ధనం అన్నీ పొందగలుగుతారు.